హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. నేను ఇలా లైవ్ రికార్డ్ పెట్టడానికి ఒకటి వీడియో చేయడానికి కారణం ఏంటంటే అనసూయకు అనసూయ ఎంత బేవకూఫ్ అంటే దీని గురించి మనం వీడియోలు పెట్టడం కూడా వేస్ట్. ఇది నువ్వు చేసుకుంది ఒక తెలంగాణని కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎక్కడో మధ్యప్రదేశ్ అంటే యూపీ బీహార్ అని చేసుకున్నావు. వాడు ఒక బీహారోడు, సరేనా? నీ హస్బెండ్ ఒక బీహారీ. బీహార్ అని చేసుకున్నావు. ఉం? బీహార్లో హిందువులు లేరా? ఉం? ఆంజనేయ స్వామిని పూజించటోళ్ళు లేరా? ఆ? ప్రతిసారి ప్రతి ఒక్క బేవకూఫ్ ముండా కొడుకు, ప్రతి ఒక్క బేవకూఫ్ ముండా మా హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద పడిపోతారు. మీకు అసలు ఏమైనా కొద్దిగా మీకు సిగ్గు మానం లజ్జ ఉంటే అనసూయ తక్షణమే నువ్వు అపాధ్యాయులు చెప్పాలి. సారీ గిట్ట చెప్పకపోతే మాత్రం హిందువులు ఎంతమంది ఉన్నారు నిన్ను హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉరికిపించుకుంటూ కొడతాను. ఇది మాత్రం మాత్రం 100% చెప్తున్నాను నేను నీకు. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. వినతుందా? నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కినా నువ్వు మాది పీకేది ఏం లేదు. దట్స్ ఇట్. ఓకేనా? నువ్వు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏమవుతుంది? ఉం? ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే బిగ్గసా ఇదంతా. ఆ రోజు మాట సరే తినలే, నేను జర్నీలో ఉండండి, నేను ఏం లేదు పూర్తిగా. కానీ ఈ వీడియో మటుకు నేను ఇవ్వాలి. నిన్న మార్నింగ్ ప్రతి ఒక్కరు వచ్చేసి మా హిందువుల మీద పడిపోతున్నారు. ఆ? ఏమైనా కొద్దిగా సిగ్గు మానలు ఉంచుకోండి. అనసూయ, నువ్వు ఓపెన్ చేసేటి షాపులు ఒక సెలబ్రిటీకి వెళ్ళేది హిందూయి, ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తున్నావు హిందూది, ఒక టెంపుల్ కాడికి వెళ్తున్నావు హిందువుల టెంపుల్. ఇవన్నీ నువ్వు హిందువులు చేస్తున్నావు. మరి నువ్వు ఎవడికి పుట్టినావు? నువ్వు క్రిస్టియన్స్ వాడికి పుట్టినావా, ముస్లిమ్స్ వాడికి పుట్టినావా? నువ్వు ఎవడికి పుట్టినావు? నీ పుట్టుకేంటి? నీ డిఎన్ఏ ఏంటి? మాకు చెప్పాలి. ఇది చెప్పకపోతే మాత్రం నిన్ను హైదరాబాద్ లో మాత్రం ఉరికిపించుకుంటారు అంటాం. ఇది మాత్రం గ్యారంటీ. స్వారీ చెప్పి హిందువులందరితోటి 2 సెంపలు వేసుకొని స్వారీ చెప్పి హిందువులకు అందరికీ దండం పెట్టు. లేదా తక్షణమే నీ పైన కేసులు కూడా పెట్టాం. ఈ కేసులు ఇవన్నీ వేస్ట్ మాకు తెలిసి. ఇక సరేనా? ఇవన్నీ చూసి 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 నెత్తిన తెల్లెంటికలు రాలిపోతున్నాయి. సరేనా? బట్ ఈ బూతులు దిగదామని మస్తు కోరుకున్నది. నేను అమ్మన బూతులు దిగవన్న కోరుకున్నది. కానీ అద్దు. సోషల్ మీడియా ప్రతి ఒక్క మనిషికి ఇమేజ్ ఉంటుంది. కానీ నువ్వు ఒకటి మాత్రం నువ్వు కన్ఫర్మ్ చేసుకో. నువ్వు నీ పుట్టుక హిందువులకు పుట్టినావా, ఏ జాతిలో పుట్టినావో ఒకసారి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. అప్పుడు మా హిందువుల జోలికి రా. అంత మించి గిట్ట నువ్వు గిట్ట మా హిందువుల జోలికి వస్తే మాత్రం నిన్ను బతకని. ఇది మాత్రం 100% చెప్తున్నాను నేను. సరేనా? నువ్వేదో సెలబ్రేట్ అని నీకు ఇజ్జత్ ఇస్తున్నావు అని కాదు. నీ కన్న తల్లిదండ్రులు ముఖం చూసి నీకు ఆయనతో విలుగుతున్నావు. నీ కన్న తండ్రి ఎవడని చెప్పేసి మేము పక్కకు నుంచినాం అనుకో, బండ బూతులు తెగించిపోతాం నేను సోషల్ మీడియాలో. దేవుడు అంటే కన్నదాడి కనిపించే వరకు పుట్టిందని దానిక పక్క తెలంగాణ వాళ్ళు ఎంత రూడ్గా తెగుతామంటే అంత రూడ్గా తెగుతాం. మా బూతులకు నువ్వు విని తట్టుకునేంత శక్తి నీకు లేదు. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? దీన్ని నేను తిట్టాలనుకుంటే మీకు 100% మీరు కామెంట్ చేయాలా. ఓకే, నేను ఇందులో తరఫున దీన్ని నేను తిట్టాలా, మీకు మంచి అనిపిస్తుంది అంటే మీరు కామెంట్ చేయాలి. సరేనా? వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు సిగ్గు మానం లజ్జ ఉంచుకోయే తింగర్రాన. ఒక మతాన్ని కించపరుస్తున్నామంటే 100 దిక్కులు ఆలోచించి ఒక మతాన్ని కించపరచు. లేదా ఎడమకాలు చెప్పి ఇరిగిపోతుంది. అనసూయ, చెప్పేది నీకే. తక్షణమే సారీ చెప్పు. హైదరాబాద్ లో ఉండాలనుకుంటే నీ ఎన్ని ఫోటోలు వైరల్ కాలేవి? బిక్నీల మీద, షార్ట్ కట్ల మీద. నీదో బతుకు గట్టల పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఆ పందికి నీకు తేడా లేదు. సరేనా? ఇంకా మళ్ళీ మళ్ళీ స్టూడియోలోకి వెళ్ళి దీపావళి సెలబ్రేషన్ చేస్తావు, వినాయకుని సెలబ్రేషన్ చేస్తావు. ఎందుకు పీకసం సెలబ్రేషన్ చేస్తావు? మా దేవుళ్ళ తిట్టుడు, నువ్వు మళ్ళీ మా దేవుళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ప్రమోట్ చేసుడు. సిగ్గు మనం ఉంచుకో రండా, పాషి రండా.
ఫు, నీ బతుకులనా చెప్పు. కొద్దిగా నా సిగ్గు మనం ఉంచుకొని బ్రతుకు. పందై 10 ఏళ్ళు బతకకు, నందే 4 ఏళ్ళు బతికినా నిజాయితీగా ఉంటది. ఇది తెలంగాణ ఒక లాంగ్వేజ్. పందై 10 ఏళ్ళు బతకకు, నందై 4 సంవత్సరాలు బతుకు అంటే నిజాయితీగా బతుకు. నీ అయ్యవ నీకు నడక నేర్పలేరా చిన్నప్పుడు? నువ్వు నడక నేర్పితే నువ్వు బిక్నీల మీద ఎందుకు వండుకుంటావు ఇట్లా? పండుకోవు కదా బీచ్లలో? ఎన్ని ఇళ్ళేమో. నేను ఉండేది కువైట్ లో పనిచేస్తున్నా. 15 years ఎక్స్పీరియన్స్. వెయ్యిల ఫోటోలు చూసిన నీ. సరేనా? మూసుకొని తక్షణమే ఇందులో కారు చెప్పు, లేదా మాకి కిరికిరి మయ్య की चौदह सीधा टोके सुला देगा साइड पे. आई बात समझ में? सबसे पहला बोल सॉरी. वीडियो नचते लाइक जैसी शेयर చేసి కామెంట్ చేయరు. ఓకే, బై బాయ్.